అనేక సంవత్సరాల క్రితము బిషప్ బెవరిడ్జ్ అనేటువంటి ప్రముఖ బిషప్ ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇంకొక ప్రముఖ సేవకుడు ఆయన్ని చూడ్డానికి వచ్చాడు. సో మంచం పక్కగా వచ్చి బిషప్ గారు చేయబట్టుకుని ఆయన్ని అడిగారు, నన్ను గుర్తుపడతారా అని. అప్పుడు ఆ బిషప్ అతని వంక చూసి కొంతసేపు చూసిన తర్వాత కూడా అతన్ని కానీ అతని ముఖాన్ని కానీ అతని పేరును కానీ గుర్తుపెట్టుకోలేదు. కాసేపు అయిన తర్వాత బిషప్ భార్య పక్కకొచ్చి నిలబడి నన్ను గుర్తుపడతారా అంటే ఆమెను కూడా ఆయన బొత్తిగా గుర్తుపట్టలేదు. సో ఇంకొంతమంది అక్కడ ఉన్నారు కనుక వారిలో ఒకరు అడిగారు, ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసు కదా అని. వెంటనే ఆయన ముఖమంతా చిరునవ్వుతో ఆయన ఎందుకు తెలియడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు, 40 ఏళ్లుగా నేను ఆయనతో బ్రతికాను, ఆయన ప్రశస్తమైనటువంటి ప్రభు, ఆయన కొరకు నేను ఇంకా శ్వాస కలిగి ఉన్నాను, ఆయనే నా నిత్యమైన నిరీక్షణ అని టపటపా చెప్పేశాడు. తర్వాత ఆయన కన్ను మూసాడు. సో ఆ బిషప్ బెవరిడ్జ్ అనేటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువుతో లేకపోతే దేవాది దేవుడితో ఎట్లాంటి అన్యోన్యమైన అనుబంధం, ఎట్లాంటి ఆత్మీయ సంబంధం ఉందో ఆ మాటల్లో మనకి అర్థమైపోతుంది. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, మరణపడకలో ఉన్నాడు, ఇంకెప్పుడు శ్వాస విడిచిపెడతాడో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, మతిమరుపుతో ఉన్నాడు. ఏ మనిషిని ప్రపంచ సంబంధమైనటువంటి ఏ విషయాన్ని గుర్తు చేసుకోలేని స్థితుల్లో ఉన్నాడు. కానీ ఒక్కరిని మాత్రం మర్చిపోలేదు, ఒక్కరిని మాత్రం స్మరించుట విడిచిపెట్టలేదు. ఆయనే నా శ్వాస, ఆయనే నా ధ్యాస అన్నట్టు బిషప్ బెవరిడ్జ్ తన ప్రాణం విడిచాడు. సో అది ఒక అద్భుతమైనటువంటి జీవితం. ఆ మనిషి అద్భుతం, ఆయన యొక్క జీవితం అద్భుతం, ఆయన సాక్ష్యం అద్భుతం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమకల నామములో మీకు అందరికీ శుభాలు, స్వాగతం. లోకంలో మనము ఎవరిని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ఏది మనకు నిజంగా అవగాహనలోనికి వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం మనం తప్పక తెలుసుకోవాలి. అదేంటంటే దేవుణ్ణి, ఆయన పంపిన యేసుక్రీస్తును. ఎందుకంటే అద్వితీయ సత్య దేవుడైన యెహోవాను, ఆయన పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుటయే, ఎరుగుటయే నిత్య జీవమని స్వయంగా ప్రభువే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. కనుక అది చాలా చాలా మూలమైన ముఖ్యమైనటువంటి విషయం ప్రతి మనిషి జీవితంలో. ఈరోజు మన ఎపిసోడ్లో మొదటి యోహాను 2వ అధ్యాయము 13-14 వచనాల్లో 1 John chapter 2 13 and 14 verses-లో, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అని రాయబడింది. ఇక్కడ మన అంశం ఏంటంటే నోయింగ్ అండ్ గ్రోయింగ్, నోయింగ్ అండ్ గ్రోయింగ్, ఎరుగుట అండ్ ఎదుగుట, ఎరుగుట అండ్ ఎదుగుట. అది ఈ పాడ్కాస్ట్ యొక్క అంశం. బ్రీఫ్గా అక్కడ ఉన్నటువంటి సత్యము, దాంట్లో ఉన్నటువంటి ఒకే ఒక విషయాన్ని మనం ఈ సమయంలో చూస్తాము, వింటాము. అదేంటంటే తండ్రులకు సంబంధించి ఇవ్వబడినటువంటి సత్యం. తండ్రుల గురించి భక్తుడైనటువంటి యోహాన్ రాసినటువంటి విషయం. ఇక్కడ తండ్రులు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షింపబడిన తర్వాత ఆయనకి దగ్గరగా వచ్చి, ఆయనతో నడిచి, ఆయన ప్రభుత్వానికి లోబడి, ఆయన యొక్క చిత్తమును తమ జీవితానికి ప్రాముఖ్యమైన అంశముగా లేకపోతే జీవన విధానముగా మార్చుకుని పరిపక్వతలోనికి వచ్చేటువంటి పరిశుద్ధులు లేకపోతే దేవుడి ప్రియులు, భక్తులు. సో వీరందరూ కూడా దేవుడిని అనుభవపూర్వకముగా ఎరిగినటువంటి వారు, దేవుడితో అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగినటువంటి వారు. వీరికి దేవుడి గూర్చి తెలియడం కాదు, వీరికి దేవుడు తెలుసు. అందుకనే వీరు తండ్రి స్థాయికి వచ్చారు. ఆ సంఘంలో ఉన్నటువంటి వివిధ కోవలకు సంబంధించిన మనుషుల గురించి మాట్లాడినప్పుడు ఆయన క్రీస్తునందు ఉన్నటువంటి చిన్నపిల్లల గురించి, క్రీస్తునందు ఉన్నటువంటి యవనస్తుల గురించి, క్రీస్తునందు ఉన్నటువంటి తండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. సో వీరికి ఆ మెచ్యూరిటీ ఎట్లా వచ్చింది? బికాస్ దే న్యూ గాడ్. వారు దేవుడిని ఎరిగి ఉన్నారు, దేవుడి జ్ఞానం వారికి ఉంది. అండ్ దేవుడి జ్ఞానం అంటే చదివి విని తెలుసుకున్నది కాదు. దేవుడి జ్ఞానం అంటే ఆ చదివి విని తెలుసుకున్న జ్ఞానమును
జీవిత అనుభవంగా మార్చుకున్నటువంటి జ్ఞానం. సో అట్లాంటి అన్యోన్యమైనటువంటి జ్ఞానంతో వీరు తండ్రులుగా ఎదిగి వచ్చారు, ఆ స్థాయికి ఎదిగారు. ఒకరి గురించి తెలుసుకోవడం సమాచారం, కానీ ఒకరిని తెలుసుకోవడం అది సాన్నిహిత్యం. సో ఈరోజు నా ప్రపంచ క్రైస్తవ లోకంలో చాలామందికి దేవుడికి సంబంధించిన సమాచారం మట్టుకే తెలుసు. ఆయనతో ఆ యొక్క అన్యోన్య పరమ సాన్నిహిత్యం అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. వారు ఆ తండ్రుల స్థాయిలోకి వచ్చారు. మీరు రక్షించబడి ఎంతకాలమైందో నాకు తెలియదు. యేసుక్రీస్తులోనికి వచ్చి ఎంతకాలమైందో నాకు తెలియదు. ఆయన మీలోకి వచ్చి ఎంతకాలమైందో నాకు తెలియదు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, మనము క్రీస్తునందు అండ్ క్రీస్తు మన యందు. సో ఆ యొక్క జీవితంలోనికి వచ్చి ఎంతకాలమైందో నాకు తెలియదు. కానీ ఈ అనుబంధంలోనికి వచ్చిన తర్వాత మీరు ఆయన్ని ఎంత తెలుసుకున్నారు? అక్కడ వాడబడినటువంటి పదములను బట్టి చిన్నపిల్లలేమో తండ్రిని ఎరిగి ఉన్నారు అని భక్తుడైన యోహాన్ రాశాడు. తండ్రులేమో ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు అన్నట్టు రాశాడు. కనుక బైబిల్ పండితులు భక్తుల మధ్యలో ఒక అభిప్రాయ భేదం ఉంది. ఆది నుండి ఉన్నవానిని అంటే యోహాను సువార్త 1:1 ప్రకారము, 1 యోహాను 1:1 ప్రకారం యేసుక్రీస్తు అని కొంతమంది, లేదు ఆది నుండి నిత్యుడగు దేవుడైన తండ్రి అని మరికొంతమంది. బట్ నిజం చూస్తే ఏదైనా సరే ఒకటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, అవినావ సంబంధంలో ఉన్నటువంటి ఆ దేవుడిని వీరు అన్యోన్యముగా ఎరిగి ఉండుట. సో ఆ దేవుడు ఒక వ్యక్తి అని, ఆయన జీవాధిపతి అని, ఆయనే మనల్ని సృష్టించి, మనల్ని ప్రేమించి, రక్షించి, మన కొరకు సమస్త ఈవులనిచ్చి, ఆధిక్యతలనిచ్చి, తన కొరకు సంసిద్ధతో సిద్ధపరుస్తున్నాడని మనం తెలుసుకున్నప్పుడు ఆయన్ని మనము ఎంత ఎరిగి ఉన్నాం. ఒక మనిషిని మనం తెలుసుకోవాలంటే, మన తల్లిని తండ్రిని తెలుసుకోవాలంటే వారితో మనం టైం గడపాలి. మన తోబుట్టువుల్ని తెలుసుకోవాలంటే టైం గడపాలి. మనకు ఎవరైనా పరిచయం అయితే వారిని స్నేహితులుగా, తర్వాత ప్రాణమిత్రులుగా మార్చుకోవాలంటే వారితో సమయం గడిపితేనే, వారిని తెలుసుకుంటేనే, క్షుణ్ణంగా ప్రతిదీ కాకపోయినా దాదాపు ఏదైతే అవసరమో అంత తెలుసుకుంటేనే వారితో మనం అన్యోన్యులమని, ఆప్తులమని లోకం గుర్తిస్తుంది. మరి దేవుడిని మనము ఎరిగిన వారము అని చెప్పాలంటే అట్లాంటి అనుబంధం, అట్లాంటి సంబంధం తప్పకుండా ఉండాలి. ఈరోజు నా క్రైస్తవ లోకంలో మనకు కనబడేది ఏంటంటే, చాలామంది మరి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. సో టెక్నాలజీ అనేది చాలామందికి విస్తృతంగా, క్షుణ్ణంగా, లోతుగా వారికి తెలుసు. చిన్న పిల్లల నుండి పెద్దవారికి కూడా ఇది బాగా అనుదిన అనుబంధం అయిపోయింది కనుక, మరి అది లేకుండా బ్రతకలేరు కనుక, ప్రపంచంలో 820 కోట్ల జనాభా ఉంటే ఒక లెక్క ప్రకారం ప్రపంచంలో 700 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు చూస్తే కొంతకాలానికి, కొన్ని సంవత్సరాల్లో జనాభా కన్నా ఎక్కువ సెల్ ఫోన్లు ప్రపంచంలోనికి వచ్చేసిన ఆశ్చర్యం లేదు. వచ్చేస్తాయనేసే చాలామంది ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం. అంత దానితో జీవితాన్ని ముడిపెట్టేసుకున్నారు ప్రతి ఒక్కరు, పట్టణంలో ఉండేవారు, పల్లెటూరులో ఉండేవారు. కానీ క్రైస్తవులుగా వచ్చినటువంటి వారు, రక్షించబడిన వారు, క్రీస్తు బైబిల్ని చదివేవారు, క్రీస్తు ప్రార్థన చేసేవారు, క్రీస్తు నామమున సమస్తమును చేసేటువంటి వారు, క్రీస్తును ఎరుగకుండా వెనకబడిపోతున్నటువంటి వారి సంఖ్యా శాతము రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి ఆయన నా కాపరి అన్నప్పుడు, ఆయన మందలో నీవు ఆయనతో ఎల్లప్పుడూ ఉంటుంటే ఆయనని నీవు తెలుసుకున్నట్టు మరి దేన్ని తెలుసుకోకూడదు, తెలుసుకోలేవు. కానీ ఆయనే తెలియదు. లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయానికి సంబంధించినటువంటి సమాచారమును మనం తెలుసుకుంటాం. క్రైస్తవ లోకాన్ని తీసుకుంటే, క్రైస్తవ లోకంలో పేరు మోసినటువంటి బోధకులు, పేరు మోసినటువంటి సంఘ కాపర్లు, మెగా చర్చ్ పాస్టర్లు, సెలబ్రిటీలు, మరి తెలుగు వాళ్ళే కాదు, హిందీ వాళ్ళే కాదు, పంజాబీ వాళ్ళే కాదు, తమిళ వాళ్ళే కాదు, కన్నడ వాళ్ళే కాదు, కేరళ వాళ్ళే కాదు, దాంతోపాటు ఆఫ్రికన్లు, ఏషియన్లు, మిడిల్ ఈస్ట్లో ఉన్న ముస్లింలు, అమెరికన్లు, మరి కెనడియన్లు, దాని తర్వాత ఈ యొక్క బ్రిటిషర్లు, అందరినీ మనం తెలుసుకుంటున్నాం. వారి యొక్క వివరాలు వీలైనంత తెలుసుకుంటాం, వారిని ఫాలో అవుతాం, వారి ఫ్యాన్స్ అవుతాం. కానీ అన్నిటికీ మూలమైనటువంటి ఆది నుండి ఉన్నవాడిని, ఆద్యాంతమైనటువంటి వాడిని, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవాది దేవుడిని విడిచిపెడితే, విస్మరిస్తే ఎట్లా? సో ఈ రోజున క్రైస్తవ లోకంలో అనేకులకి మరి వ్యర్థమైన విషయాల మీద ఉన్నంత ఆసక్తి, కుతూహలము, మరి అది వెర్రి ఆసక్తి అంటారో, లేకపోతే వెధవాసక్తి అంటారో, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే అంతా కూడా ఉపయోగపడంది, మనిషిని మనిషిగా ఉంచనిది, మనిషిని
ప్రభువైన యేసుక్రీస్తు పోలికలోనికి తీసుకురావడం దేవుడి ఉద్దేశం. కానీ మనిషిని మనిషిగా కాకుండా అధముడిగా మార్చేయడం లోకము, సాతాను యొక్క ఉద్దేశం. సో దానికే ఎక్కువ మంది బలైపోతున్నట్టు మనకు కనబడతారు. అక్కడ ఉన్నటువంటి 3 కోవలకు సంబంధించినటువంటి వారిలో చిన్న పిల్లలకి ఏం తెలుసు అంటే వారి పాపాలు క్షమించబడ్డాయని తెలుసు. సో తండ్రి అని ఆయనను వారు ఎరిగి ఉన్నారు. అంటే మనము చిన్న బిడ్డలము, ఆయన మన తండ్రి, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు, బుజ్జగిస్తాడు, ఆదరిస్తాడు అన్నంత వరకే వారికి దేవుడి గురించి తెలుసు. యవనస్తుల గురించి ఏమన్నాడు? మీరు బలవంతులు, దేవుడి వాక్యమును మీరు ఎరిగి ఉన్నారు, లేకపోతే వాక్యమును మీరు కలిగి ఉన్నారు, కనుక మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. సో వీరి జీవితంలో వీరికి ఏం తెలుసు అంటే దేవుడి వాక్యం తెలుసు అండ్ దుష్టుని ఎట్లా జయించాలో తెలుసు. అంతవరకు వీరు ఇంకొక అడుగు ముందుకు వచ్చారు. కానీ వీరిద్దరికీ దేవుడు పరిపూర్ణంగా తెలియదు. దేవుడు పరిపూర్ణంగా ఎవరికి తెలుసు అంటే తండ్రులకు మాత్రమే తెలుసు. సో ఈ మూడింట్లో ఏది గొప్ప అంటే ప్రతిదానికి మనం విలువనివ్వాల్సిందే. పాప క్షమాపణ చాలా ముఖ్యమైనదే. దేవుడిలో బలవంతులుగా ఉండి దుష్టుని జయించడం చాలా ముఖ్యమైనదే. కానీ మూడింట్లో ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అని పెట్టాలి? ఆయనను, ఆది నుండి ఉన్నవానిని, నిత్యుడగు దేవుణ్ణి, సత్య దేవుణ్ణి, అద్వితీయ దేవుణ్ణి ఎరిగి ఉండుట టాప్. దాని తర్వాతే పాప క్షమాపణ, దాని తర్వాతే ఆత్మబలం, దాని తర్వాతే జయం. ఇవన్నీ దాని తర్వాతే. ఆయన లేకపోతే ఇవేవి ఉండవు. సో ఆయనను ఎరిగి ఆయనకు ప్రియులుగా మారి ఆయన్ని పరిపూర్ణముగా తెలుసుకునుటలో పరిపక్వతలోనికి రావడం అది చాలా ముఖ్యం. అపోస్తలుడైన పౌలు అందుకనే దాని మీద దృష్టి పెట్టాడు. దానికోసమే తన జీవితాన్ని జీవించాడు, దానికి అంకితం అయిపోయాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వరకు ఇట్లా రాస్తాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సో ఒకవేళ పౌలు, అపోస్తలుడైన పౌలు, యేసు యొక్క ప్రియ శిష్యుడైన దాసుడైన పౌలు మన కాలంలో ఉంటే సెల్ ఫోన్ ఎట్లా వాడేవాడు? ఎంత టైం సెల్ ఫోన్ మీద గడిపేవాడు? సెల్ ఫోన్లో ఏమేమి వాటిల్లో ఆయన మరి సబ్స్క్రైబ్ చేసి ఉండేవాడు? ఆయనకి మరి మీరు కలిగి ఉన్నటువంటివన్నీ ఆయన పెట్టుకుని వాటిలో గంటలు నిమిషాలు గడిపేవాడా? అట్లా అయితే ఆయన ఈ టెస్టిమనీ ఇచ్చేవాడు కాదు. నిశ్చయముగా అంటున్నాడు. అంటే డిటర్మిన్డ్ మైండ్ సెట్తో అంటున్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆ సమస్తంలో సెల్ ఫోన్ ఉంటుంది, ఆ సమస్తంలో గ్యాడ్జెట్ ఉంటుంది, ఆ సమస్తంలో ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన ఎంటర్టైనింగ్ థింగ్ ఉంటుంది. అంటే వినోదాన్ని కల్పించే విషయం ఉంటుంది. సో ఆయన సెల్ ఫోన్లో యేసుకు సంబంధము కానటువంటిది ఏదైనా ఉంటే దాన్ని నష్టముగా ఎంచుకుంటాడు. సో ఆయనకి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం ముఖ్యం. దానికోసమే బ్రతుకుతున్నాడు కనుక దీనికోసం ఆయన సమయాన్ని వృధా చేయడు. మనుషులతో పిచ్చాపాటి మాట్లాడడానికి, బాతాకాని పెట్టడానికి, కబుర్లు చెప్పుకోవడానికి టైం వేస్ట్ చేయడు. ఆయన క్రీస్తును తెలుసుకుంటూ ఉంటాడు. తెలుసుకుని ఇతరులకు తెలియని వారికి, క్రీస్తు నామం ఎరుగని వారికి క్రీస్తును ప్రకటిస్తూ ఉంటాడు. అందుకే ఏమంటున్నాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. సో క్రీస్తులో నేను కనబడాలి అనే ఆసక్తి చూడండి. క్రీస్తుతో ఎప్పుడు ఉంటేనే కదా, క్రీస్తు తోటి దాసుడిగా క్రీస్తులోకి వచ్చినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఇట్లాంటి ఆసక్తి పరుడు గనుకనే ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఇక నేను కాదు జీవించున్నది, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని. సో ఆ జీవితము దేవుడు మనందరి ఎదుట ఎందుకు పెట్టాడంటే మనం కూడా అట్లా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు, ఆదేశించాడు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. సో యేసును ఎరగాలి, ఆయన పునరుత్థాన బలమును ఎరుగాలి, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. యేసుక్రీస్తు యొక్క జ్ఞానములో ఏదైతే ఆయన్ని పెంచదో, ప్రభువుకి సన్నిహితునిగా ఏదైతే తీసుకురాదో, అన్యోన్యమైన అనుబంధంలో ఏదైతే ఆయన్ని ఫలింపచేయదో అట్లాంటివన్నీ కూడా నష్టముతో, పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. వాటిని నష్టపరుచుకున్నాడు, అంటే వాటన్నిటిని విడిచిపెట్టేశాడు. సో ఇట్లాంటి వ్యక్తులు దేవుడి యొక్క సంబంధులు. వీరు తండ్రుల స్థాయికి వస్తారు, వీరు ఇతరులకు దీవెనకరంగా మారుతారు, వీరు సంఘాల్లో సాక్ష్యాలు కలిగి మాదిరికలుగా ఉంటారు.
మనం జస్ట్ ఆయన గురించి కొన్ని సత్యాలు అక్కడొకటి, ఇక్కడొకటి వినేసి, అక్కడొకటి, ఇక్కడొకటి తెలిసేసుకొని, అక్కడొకటి, ఇక్కడొకటి మనం రాసేసుకొని మనం భక్తులం అయిపోం. మనకి ఆయనతో ఆ బంధం ఉంటేనే మనం భక్తిపరులం అవుతాం. సో, పౌలు రాసిన మాటలు నేనిప్పుడు వివరించట్లేదు, సమయం లేదు. కానీ ఏమంటున్నాడో చూడండి. ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడం చేత నెక్స్ట్ ఆయనలో కలిగినటువంటి అపేక్ష ఏంటి? నేను ఆయన యందు అగపడాలి. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత పరిపూర్ణుడు, ఆయన ఎంత ఫలభరితుడు, ఆయన ఎంత దేవుడికి ప్రియుడు. కనుక నేను ఆయనలాగా ఆయనలో ఉండాలి. తర్వాత ఏ విధముగానైనా నేను ఆయన కార్యమును బట్టి పునరుత్థానమును మృతుల్లో నుండి పొందుకోవాలి. అండ్ యేసు గురించి తెలుసుకోదలిచినప్పుడు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై, అంటే దేవుడి చిత్తం చేయడానికి పాపుల రక్షణ కొరకు క్రీస్తు సిలువకెళ్ళి హింసించబడ్డాడు, అవమానాన్ని భరించాడు, రక్తము కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. అది ఈయనకి అనుభవంగా ఉండాలని, ఆ అనుభవంలో ఈయన కూడా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. తర్వాత ఆయన పునరుత్థాన బలమును తెలుసుకోవాలంటున్నాడు. అది తెలుసుకోవడం చేత ఆయన శ్రమల్లో పాలివాడనగుట ఎట్టిదో తెలుసుకోవాలంటున్నాడు. అంటే నేను క్రైస్తవుడిని అయిన తర్వాత నేను శ్రమలు లేనివాడిగా ఉండాలనుకోవట్లేదు. క్రీస్తు పడిన శ్రమల్లో నేను కూడా పార్ట్నర్గా ఉండాలి. అట్లాంటి శ్రమలు నేను కూడా ఆయన పునరుత్థాన బలం ద్వారా అనుభవించాలి అని ఆసక్తి పరుడైపోయాడు. ఇది క్రైస్తవ్యం అంటే. ఈనాటి క్రైస్తవ్యం అట్లా ఎక్కడ కనపడుతుంది? ఎంతమంది సంఘ కాపర్లు ఈ క్రైస్తవ్యాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నారు, ప్రీచ్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు? ఎన్ని చర్చెస్లో మీకు ఇట్లాంటి వాతావరణం ఉంది? మీరు నిజంగా గుండె మీద చెయ్యేసుకొని మిమ్మల్ని మీరు నిజంగా నట్టేట ముంచుకోకూడదు అనుకుంటే మీరు నేను చెప్పేది అక్షర సత్యం అంటారు, ఇది ఆత్మీయ సత్యం అంటారు. ఎందుకంటే అట్లాంటివి లేవు కనుక మనము వాక్యానుసారమైనటువంటి క్రైస్తవులముగా ఉంటే మనకి మేలు, దీవించబడతాం. లేకపోతే రేపు దేవుడు మనల్ని నష్టముతో లేకపోతే పెంటతో సమానముగా ఎంచాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, చీకట్లోనికి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇర్మియా 22:16 దేవుడు ఇట్లా అంటాడు, అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను, అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కదా, ఇదే యెహోవా వాక్కు. సో అట్లా విధేయత కలిగి దేవుణ్ణి తెలుసుకోవడం అంటే దేవుడి చిత్తానికి విధేయత కలిగి జీవించుటే కదా. దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికాడు, అట్లా చేయుటే నన్ను తెలుసుకొనుట కదా అని దేవుడు తన వాక్యము ద్వారా చెప్తున్నాడు. ఒకసారి ఒక మరి నీగ్రెస్ అంటే నల్ల జాతీయురాలు, వృద్ధురాలు, ఆమె ఒక ప్రముఖుడిని ఎదుర్కొన్నప్పుడు ఈయన ఆమెను అడిగాడు, మీకు వాషింగ్టన్ తెలుసా, జనరల్ వాషింగ్టన్ తెలుసా? ఆమె దానికి జవాబు ఇవ్వకుండా ఈయన్ని ఒక ప్రశ్న అడిగింది, ఈ పెద్ద మనిషిని ఒక ప్రశ్న అడిగింది, మీకు దేవుడు తెలుసా అని. సో ఆయన అన్నాడు, కొద్దో గొప్పో తెలుసులే అమ్మా అన్నాడు. అప్పుడు ఆమె అడిగింది, దేవుడిని ఎట్లా తెలుసుకుంటారు సార్ అని. దేవుడిని ఎట్లా తెలుసుకుంటారంటే ఆయన మంచితనము, ఆయన హస్తకృత్యాలు అన్నీ కూడా సృష్టిలో మన చుట్టూ కనపడుతున్నాయి కదా. ఆయన చేసినటువంటి ప్రతి వస్తువులో ఆయన యొక్క కార్యం మనం చూస్తున్నాం కదా. అందమైన పూలను చూసినప్పుడు, పూల తోటల్ని చూసినప్పుడు, పచ్చని పైర్లను చూసినప్పుడు, చక్కని పంటల్ని చూసినప్పుడు, సముద్రాన్ని చూసినప్పుడు, లోయల్ని చూసినప్పుడు, వర్షాన్ని చూసినప్పుడు, మంచుని చూసినప్పుడు అంతా దేవుడు చేసిందే కదా. అట్లా దేవుడిని తెలుసుకుంటున్నాం. ఆమె అడిగింది, అంతేనా, ఇంకా తెలుసుకోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకా ఉంది. ఆయన నరపుత్రులతో ఎట్లా వ్యవహరిస్తాడు, ఆయన ప్రపంచ దేశాల్లో ఎట్లాంటి కార్యాలు చేశాడు, ఆయన మానవ చరిత్రను ఏ రకంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చాడు, వ్యక్తిగత జీవితాల్లో ఆయన యొక్క కార్యములు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుడిని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఏమైనా మార్గం ఉందా అని అడిగింది ఆమె. అప్పుడు అన్నాడు, బైబిల్ గ్రంథము చదువుట ద్వారా ప్రపంచంలో ఇక ఏది కూడా మనకి ఇవ్వనటువంటి సత్యమును, ప్రత్యక్షతను బైబిల్ దేవుడి జ్ఞానానికి సంబంధించి ఇస్తోంది కదా. అప్పుడు ఆమె అడిగింది, ఓపిక చూడండి, ఇంకా ఏదన్నా మార్గం ఉందా తెలుసుకోవడానికంటే ఆయన కాసేపు ఆలోచించి చెప్పాడు, బై ఎక్స్పీరియన్స్ అన్నాడు, అంటే అనుభవం ద్వారా, వ్యక్తిగత అనుభవం ద్వారా. అప్పుడు ఆమె 2 చేతులు పైకెత్తి, అమ్మయ్య దేవుడికి స్తోత్రం, మొత్తానికి ఇప్పుడు దేవుడిని ఎట్లా మనం తెలుసుకోగలమో మీరు తెలుసుకున్నారు సార్ అని ఆమె ఆయన్ని ప్రశంసించింది. అంటే మనకి సృష్టిని చూసినప్పుడు దేవుడికి సంబంధించినటువంటి సత్యాలు కొంత అర్థమవుతున్నాయి. ప్రపంచ దేశాలు చరిత్రను చూసినప్పుడు దేవుడి కార్యాలు కొంత అర్థమవుతున్నాయి. బైబిల్ చదివినప్పుడు దేవుడి యొక్క వాక్యం మనకి సత్యాన్ని తీసుకుని వచ్చి చూపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఆ వాక్యంలో ఏదైతే చదివామో దాన్ని జీవితముగా చేసుకుని, ఆ జీవితమును ఆయనకి సమర్పించుకొని ఆయనతో అనుభవపూర్వకంగా జీవించుట, అంటే ప్రతినిత్యం ఆయనతో నడవడం, ప్రతినిత్యం
ఆయన సన్నిధిని అనుభవించడం, ఆయనతో మాట్లాడడం, ఆయన మాట వినడం, ఆయన మాటను గైకొనడం. ఇది దేవుడితో అవినావ సంబంధాన్ని కలిగి ఉండుట అంటే. యోబు 22:21 అందుకే ఒక మాట ఉంది, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున్న నీకు మేలు కలుగును. ఎలీఫజ్ అన్న మాటలు. యోబు దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తే. దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. కానీ జనరల్గా ఈ మాట ఒక మనిషికి, దేవుడి వైపు వచ్చిన మనిషికి చాలా ఉపయోగకరమైన మాట, సత్యాన్ని చెప్పే మాట. ఆయనతో సహవాసం, ఇంగ్లీష్లో అక్వైంట్ యువర్ సెల్ఫ్ విత్ హిమ్ అంటే నీవు ఆయనను పరిచయం చేసుకోవడమే కాదు, ఆయనను ప్రతి విషయము తేరి చూచి తెలుసుకో, ఆయనకి దగ్గరవ్వు, ఆయన్ని బాగా గుర్తించు, ఆయన్ని ఎరుగు. ఆయన్ని నీవెంత దగ్గరగా తెలుసుకుంటే నీకంత క్షేమం, నీకంత సమాధానం, నీకంత మేలు అని అక్కడ రాయబడినటువంటి వాక్య సత్యం. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఒక మంచి సలహా ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన సలహా ఇచ్చాడు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఇట్లా తమ బిడ్డలకి సలహాలు ఇస్తే, ముఖ్యంగా మన కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ తల్లిదండ్రులకి ఈ మాట చెప్తున్నాను, ఇస్తే వారు నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులుగా దేవుడి చేత దీవించబడతారు. ఏమంటున్నాడు? మొదటి దినవృత్తాంతములు 28:9 ఒక భాగంలో, 1 Chronicles 28:9 సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు, నీవు ఆయనను తెలుసుకొని. సొలొమోను పరమ జ్ఞాని, కానీ దేవుడి సత్యమును నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. దేవుణ్ణి తెలుసుకుంటేనే హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ని సేవించేటువంటి స్థితికి వస్తాం. అట్లాంటి మానసిక స్థితి, జ్ఞానము, సామర్థ్యము అండ్ అనుభవం ఉంటాయి, ఆ సమర్పణ భావం ఉంటాయి. ఈ రోజున దేవుణ్ణి తెలుసుకోకుండా పాటలు పాడేవారు, దేవుణ్ణి తెలుసుకోకుండా పాటలు రాసేవారు, దేవుణ్ణి తెలుసుకోకుండా ఆయన యొక్క భక్తి గీతాలకు సంగీతం కూర్చేవారు, దేవుణ్ణి తెలుసుకోకుండా సంఘాల్లో కాపర్లుగా పెద్దలుగా ఉన్నవారు, దేవుణ్ణి తెలుసుకోకుండా ప్రసంగాలు చేసేవారు, దేవుణ్ణి తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి నడిపించేవారు, దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నవారు ఆయన సేవను ఆయన మెచ్చే రీతిలో వాక్యానుసారంగా చేస్తున్నారా? లేదు. హృదయపూర్వకంగా చేస్తున్నారా? ససేమిరా లేదు. మనఃపూర్వకంగా చేస్తున్నారా? కానే కాదు. ఎందుకు చేస్తున్నారు? ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది మనకి, ప్రపంచ సభ తీర్పులో దేవుడు నిలబెట్టినప్పుడు. దేవుడి విధానంలో దేవుడు చెప్పేశాడు, ఆయన్ని తెలుసుకుంటేనే హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ని సేవిస్తాం, మరో రీతిలో మనము చేయలేం. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుడు నాకు అందుబాటులో ఉంటే కదా నేను తెలుసుకునేది, దేవుడు నన్ను మరి దర్శిస్తే కదా తెలుసుకునేది, దేవుడు ప్రత్యక్షతనిస్తే కదా తెలుసుకునేది. ఆయనను నీవు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడని చెప్పాడు. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను అన్నాడు. సొలొమోనుతో చెప్తున్నాడు దావీదు, నువ్వు ఆయన్ని విసర్జిస్తే, నువ్వు ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే, నువ్వు లోకంలో ప్రతిదీ తెలుసుకుంటావు, ఆయన్ని తెలుసుకోవు, లోకంలో ప్రతిదీ పట్టించుకుంటావు, ఆయన్ని పట్టించుకోవు, లోకంలో ప్రతిదానికి సమయం ఇస్తావు, సామర్థ్యం ఇస్తావు, డబ్బు ఖర్చు పెడతావు, నీ సంపాదన ఇస్తావు, ఆయన కోసం ఏమీ చేయవు, నువ్వు ఆయన్ని విడిచిపెట్టేస్తున్నావు, ఆయన కూడా నిత్యము నిన్ను త్రోసివేస్తాడు. ఇక్కడ నీకు ఆయన అక్కర్లేకపోతే అక్కడ నీవు ఆయనకెందుకు, అక్కడ ఆయన నీకెందుకు? కొలస్సీ 1:10 పౌలు అందుకే రాశాడు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. అది విడదీయలేనటువంటి సత్యం. దేవుడి విషయాల్లో నీవు ఆయన జ్ఞానములో అభివృద్ధి పొందితేనే అన్ని విషయాల్లో ఆయన్ని సంతోషపెడతావు. ఆయన జ్ఞానమే నీకు లేకపోతే, ఆయనకి ఏది ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం లేదు, ఆయన ఏ సమయంలో ఎట్లా వ్యవహరిస్తాడన్నది నీకు తెలియకపోతే నీవు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపరచలేవు. తల్లిదండ్రులు, పిల్లలు ఈ రోజున మన క్రైస్తవ లోకంలో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో తెగ ఉదయం నుండి రాత్రి దాకా పడి చదువుతున్నారు ఇతరులు రాసిన పుస్తకాలు, అరాకొర సత్యాలతో ఉన్న పుస్తకాలు. సబ్జెక్ట్ పుస్తకాలు ఉపయోగమే, సబ్జెక్ట్ పుస్తకాలు మన జీతాలు తెచ్చిపెడతాయి, సబ్జెక్ట్ పుస్తకాలు మన గుణాన్ని తయారు చేయవు, సబ్జెక్ట్ పుస్తకాలు మన నీతిని మనకు ఆపాదించవు, ఇవ్వవు, సబ్జెక్ట్ పుస్తకాలు మనల్ని మనుషుల్లాగా మార్చవు. సబ్జెక్ట్ పుస్తకాలు అన్నీ కూడా మీరేం చదివినా కూడా, ఏ స్టూడెంట్ అయినా కూడా, అది మీకు ఒక ఉద్యోగం, ఒక వృత్తి, ఒక వ్యాపారం, ఒక వ్యవసాయం, ఒక జీతానికే.
దాంతో మీరు చెడిపోవచ్చు, దాంతో మీరు ఇంకా పరమభ్రష్టులైపోవచ్చు, ఘోర పాపులైపోవచ్చు. కానీ దేవుని విషయమైన జ్ఞానమందు మీరు అట్లాంటి స్థితి నుండి తప్పించబడతారు. దేవుడి విషయాల్లో మీరు పెరిగితే, దైవ జ్ఞానంలో మీరు అభివృద్ధి చెందితే అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడతారు. కానీ ఈ రోజున ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది పిల్లలు నాకు చెప్పిన మాట ఏంటంటే, వారు పిహెచ్‌డి పట్టాదారులు. అంటే పిహెచ్‌డి కలిగినటువంటి వారు. కానీ పాపంలో కూడా వారు పుచ్చిపోయారు. దేవుడిని సంతోషపెట్టడం కాదు, స్వంతగా ఉన్న కుటుంబాన్ని సంతోషపెట్టలేని దుస్థితిలోకి వచ్చారు. సో వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారం ఉండుట ఎంత ధన్యత. సో ప్రశ్న ఏంటంటే, నీకు దేవుడు తెలుసా? దేవుడి గురించి తెలుసా కాదు. ఎన్ని బైబిళ్ళు మార్చావు, ఎన్ని పుస్తకాలు చదివావు, ఎన్ని బయోగ్రఫీలు చదివావు, అది కాదు నేను అడిగేది. నీకు వ్యక్తిగతంగా దేవుడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన్ని నువ్వు తెలుసుకోలేవు. నువ్వు వాక్యంలో ఆయనకి సమయం ఇచ్చి, నువ్వు పెట్టుకున్న సమయంలో ఆయన వాక్యం చదివి వెళ్ళిపోవడం కాదు. ఆయన నీతో మాట్లాడుతుంటే మధ్యలో ఆయన ఆపేయడం కాదు. ఎవరైనా నీకు ముఖ్యమైన వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి నీకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నువ్వు ఆఫ్ చేయవు, స్విచ్ ఆఫ్ చేయవు. కానీ దేవుడు నీతో మాట్లాడుతుంటే, బైబిల్ తెరిచినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటే పక్కనే నీ ఫోన్ ఉంటుంది. ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రాగానే టక్కున నువ్వు బైబిల్ మూసేస్తావు చూడు. నీ బతుకును నువ్వు మూసేసుకుంటున్నావు. ఆయన యొక్క జీవం, ఆయన యొక్క సారం, ఫలం, జయం, దీవెన నీ బతుకులోకి రాకుండా నువ్వు మూసేసుకుంటున్నావు. మన క్రైస్తవులు చాలా చాలా వెనక్కి పడిపోయారు. వారికి బొత్తిగా దేవుడితో సంబంధం లేదు. దేవుడి సంఘంలో ఒక రకంగా, లోకంలో ఇంకో రకంగా ఉండడానికి అదే కారణం. సో దైవ జ్ఞానంలో ఎదుగుతున్నానా, దేవుడి కొరకు తాపత్రయపడ్డంలో పెరుగుతున్నానా, ఆయన పట్ల నా ప్రేమ విస్తరిస్తుందా, ఇవన్నీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. అట్లా మన క్రైస్తవ జీవితం లేకపోతే మీరు ప్రపంచంలో ఉన్న 800 కోట్లకు పాస్టర్ అయి ఉన్న రేపు నరకానికే పోతారు. ఎందుకంటే మీరు ఆయన్ని విసర్జించారు, ఆయన మిమ్మల్ని నిత్యము తోసివేస్తాడు. అది ఆయన చెప్పిన మాట. జాపనీస్ పెయింటర్ హోకుసాయి, ఆయన 1849వ సంవత్సరంలో 89 ఏళ్ల వయస్కుడై మరణించాడు. కానీ ఆయన చనిపోయే ముందు ఈ మాట అన్నాడు, నేను ఒక పెయింటర్గా ఇన్నేళ్లు పనిచేశాను, కానీ నా మొదటి 50 ఏళ్ళు నేను చేసిన పెయింటింగ్ ఎందుకు కొరగదు, పనికే రాదు. నిజం చెప్పాలంటే తర్వాత కూడా నేను మెల్లగా నేర్చుకుంటూ వచ్చాను. 70 ఏళ్ల తర్వాత నుండి నేను వేసిన పెయింటింగ్లే, అంటే గడిచిన 19 ఏళ్లలో నేను వేసిన పెయింటింగ్లే చెప్పుకోవడానికి అర్హమైనవి. అంటే 70 ఏళ్ళు ఆయన పనితీరు, ఆయన చేసిందంతా వృధా అని అంటున్నాడు ఆయన. అంటే చనిపోయే ముందు అన్నాడు, ఇంకొక 5 ఏళ్ళు నాకు పరలోకం ఇచ్చి ఉంటే, ఆయుష్ను పెంచి ఉంటే నేను శ్రేష్టమైన పెయింటర్ని అయి ఉండేవాడిని అని. సో 89 ఏళ్ల వయసులో కూడా ఆయన కోరిక చూడండి, బెస్ట్ పెయింటర్ అవ్వాలని. మరి నువ్వు బెస్ట్ క్రిస్టియన్ అవ్వాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు బికమ్ ఎ బెస్ట్ క్రిస్టియన్, దట్ ఈస్ బై నోయింగ్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా. నువ్వు అన్నిటికీ ఆహుతైపోతున్నావు, ఆరిపోతున్నావు, కానీ నీ దేవుణ్ణి తెలుసుకునే విషయంలో నీకు ధ్యాసే లేకపోతే నువ్వు దైవ సంబంధివని ఎట్లా అనుకుంటాం? హానోకు 300 ఏళ్ళు దేవుడితో నడిచాడు. ఇప్పుడు 52 వారాలు దేవుడితో నడవడానికి చాలామందికి కష్టమైపోతుంది. ఎన్ని ఆటంకాలు, ఎన్ని సాకులు, ఎన్ని కారణాలు, ఎన్నిసార్లు తలకిందులైపోతున్నారో. పాస్టర్ని అయ్యాను కనుక నాకు తెలిసి వస్తుంది. సో క్రైస్తవులుగా ఉండాలంటే చిన్నపిల్లల స్థాయి నుండి యవనస్తుల స్థాయికి వచ్చి తండ్రుల స్థాయికి రావాలి. అట్లా వారు ఉండాలంటే ఇదే విధానం. ఎంతోమంది వృద్ధులను నేను చూస్తుంటాను చర్చెస్లో. వారి కాలక్షేపం అంతా లోకముతోనే, లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే నిండా మునిగున్నారు. దేవుడి గురించిన ధ్యాసే లేదు. ఎప్పుడు ప్రాణం పోతుందో, ఎప్పుడు పాడ మీదకి వస్తారో, ఎప్పుడు వారిని మోసుకుపోతారో వారికి తెలియదు, ఎవరికి తెలియదు. అయినా కూడా చింత చచ్చినా పులుపు సావదన్నట్టు ఇంకా లోకం అంటే మక్కువ. దేవుడి ధ్యాసే లేదు. దేవుడి దగ్గరకు వస్తారా? కేవలం ఆత్మీయముగా పరిపక్వత చెంది దేవుడిని ఎరిగి ఆయనతో నడుస్తూ ఎదుగుతూ వస్తున్న వారే ప్రభువునందు ఆనందిస్తారు, ప్రభువునందు అలసట తీర్చుకుంటారు, ప్రభువునందు అభివృద్ధి చెందుతారు, ప్రభువునందు ఆత్మీయ ఫలములతో నిండుకుంటారు. మనకి రియల్ గోల్డ్తో పరిచయం ఉండి, రియల్ గోల్డ్ మన దగ్గర ఉంటే మనం రోల్డ్ గోల్డ్ తీసేస్తాం. మనము రియల్ గులాబీ వాసన చూస్తే మన చుట్టూ ఉన్న నకిలీ పూలను తీసి పారేస్తాం. మనకి రియల్ దేవుడు యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకుంటే ఇక ప్రపంచంలో ఉన్నటువంటిది ప్రతిదీ
పదార్థం అని దాని వాసన కూడా చూడం, రుచి చూడడం సంగతి పక్కన పెట్టండి. సిఎస్ లూయిస్ అందుకే అన్నాడు, మీరు చరిత్రను చదివితే, క్రైస్తవుల జీవితాలను మీరు చూస్తే, తర్వాత లోకం గురించి బహుగా ఆలోచించినటువంటి వారు మాత్రమే ప్రస్తుత లోకంలో బాగా పరిచర్యలు చేశారు, పనికొచ్చారు, ఫలించారు, ప్రయోజనకర్తలు అయ్యారు. అందుకే 1 యోహాను 2:17 మేము ఎప్పుడు చెప్పిస్తాం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. సో నీ జీవితం ఎట్లా ఉంది? నెడ్ వీక్స్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయనకి చదువు రాదు, ఆయనకి ఏ రకమైనటువంటి తలాంతు వరము లేదు, కానీ ఆయన హృదయం దేవుడి కోసం మండేది. దేవుడిని తెలుసుకోవాలి, వీలైనంత చదువు రాదు అయినా కూడా దేవుడిని తెలుసుకోవాలి, దేవుడి విషయాలు తెలుసుకోవాలి, చెప్పించుకునేవాడు, వినేవాడు, తెలుసుకునేవాడు. అండ్ దేవుడు ఆయన్ని ప్రేమించమన్నాడు, మనిషిని పొరుగోడిని ప్రేమించమన్నాడు. ఆ సత్యం మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ బాగా వంట పట్టించేసుకున్నాడు, జీవించాడు. దేవుడిని అపరిమితంగా ప్రేమించేవాడు, పొరుగువాడిని ప్రేమించేవాడు. సో అట్లా నార్థంప్టన్ అనేటువంటి సిటీలో ఆయన విస్తృతంగా కృషి చేసి దేవుడిని మహిమపరిచాడు, విస్తృతమైనటువంటి మేళ్ళు అనేకులకు చేశాడు. చనిపోయాడు. ఆయన యొక్క పబ్లిక్ ఫ్యూనరల్ అంటే రోడ్డు మీద ఆయన యొక్క దేహాన్ని వారు పెట్లో పెట్టి తీసుకెళ్తుంటే రోడ్ల నిండా జనాలు నిలబడడానికి స్థలం లేకుండా నిలబడ్డారంట. ఎంతోమంది మా ప్రియుడు చనిపోయాడు, మా ప్రయోజనకర్త చనిపోయాడు, మా క్షేమాన్ని కోరినవాడు చనిపోయాడు, తండ్రి కన్నా తల్లి కన్నా మా బాగోగులు ఎక్కువ ఆశపడినవాడు చనిపోయాడని ఏడ్చారంట. అండ్ అక్కడ వారు ఇచ్చిన సాక్ష్యంలో ఒక మాట చెప్పారు, ఈయన సర్వశక్తుడైన దేవుణ్ణి ఎంత బాగా అతుక్కున్నాడంటే విడదీయలేం. ఈయన సర్వశక్తుడగు దేవుణ్ణి ఎంత బాగా అతుక్కున్నాడంటే విడదీయలేం. దేవుడికి అంత దగ్గరగా వచ్చాడు కనుకే అందరికీ అంత ఉపయోగపడ్డాడు. అది ధన్యత. అందుకే వీళ్ళు తండ్రులయ్యారు. ఆత్మీయముగా వీరితరులను క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చి ఆత్మీయ తండ్రులుగా ఇతరులకు ఆత్మీయతను నేర్పించి ఆత్మీయ పిల్లలుగా దేవుడిలో వారిని బలపరిచి వారి ద్వారా దేవుడికి మహిమ, ఇతరులకు మేలు, వీరి తర్వాత తరాన్ని కూడా సిద్ధపరిచే స్థితిలో వారు వచ్చారు. అది ధన్యత, అది దేవుడి చిత్తం, అది మన జీవితానికి ఆశీర్వాదం. అట్లా నీవు, నీ కుటుంబం ఉంటే క్షేమం, నీ సంఘం ఉంటే క్షేమం, అట్లా లేకపోతే క్షామం. కనుక అట్లాంటి దుస్థితులు ఎవరు ఉండకూడదు. ఆయన్ని విసర్జిస్తే, ఆయన్ని మనం లెక్క చేయకపోతే ఆయన మనల్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. అండ్ నిత్యము మనల్ని త్రోసివేస్తాడన్నది మాత్రం ఖాయం. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మర్చిపోకండి. మనం ఎన్నో పాపాలు చేసినా, మనం ఎన్ని తప్పిదాలు చేసినా దేవుడు కనికరం గలవాడు, వాత్సల్యం గలవాడు, క్షమాగుణం గలవాడు. కనుక మనం వాటిని యథార్థంగా ఒప్పుకుంటే, నిజముగా మన హృదయాన్ని చీల్చి పాపం ఒప్పుకొని విడిచిపెట్టేస్తే, ఆయన వైపు తిరిగి జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటే క్షమిస్తాడు, శుద్ధి చేస్తాడు, అంగీకరిస్తాడు, బలపరుస్తాడు, మరలా పాపంలో పడకుండా కాపాడుతాడు. అట్లాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘాలకు అనుగ్రహించునుగాక. ఎల్లప్పుడూ వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అది మన జీవిత ఆశయముగా, లక్ష్యముగా ఉండుట ధన్యత. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.